వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. లైఫ్లో ప్రశాంతంగా ఉండాలి అని ఎవరు అనుకోరు చెప్పండి. ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడూ కూడా ప్రశాంతంగానే ఉండాలి, లైఫ్ అల్లకల్లోలుగా ఉండకూడదు అనేసి అనుకుంటాం. కానీ మనశ్శాంతిగా ఉండాలంటే ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తాం. ఈ సింపుల్ 3 టెక్నిక్స్ ఫాలో అయ్యారంటే చాలండి, హ్యాపీగా మీరు మనశ్శాంతిగా ఉంటారనమాట. అది ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా మరి ఎక్కువగా తెలుసుకోకూడదు అనమాట. నెంబర్ 2, ఎప్పుడు ఎవరిని కూడా లోతుగా చదివేయకూడదు అనమాట. నెంబర్ 3, ఎప్పుడు కూడా లైఫ్లో మనము వీళ్ళు నా వాళ్ళు, ఇది నాది అని చెప్పేసి, అది వస్తువుని కానివ్వండి, మనుషుల్ని కానివ్వండి, ఏ విషయంలో అయినా నాది అనే భావన అనేది తగ్గించుకోవాలి. ఎప్పుడైతే ఇది నాది, ఇది నేను, ఇది నాకు మాత్రమే సొంతం అనే ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో, అవతల పర్సన్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. నాది ఇంకొకరికి షేర్ చేయకూడదన్న ఆ ఈగో, జెలస్ ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి అప్పుడు అది మన మనశ్శాంతిని పోగొట్టేలాగా చేస్తుంది. ఈ సింపుల్ 3 టెక్నిక్స్ మనం ఫాలో అయ్యామంటే ఖచ్చితంగా మనశ్శాంతి మన సొంతం అవుతుంది అనమాట. ఎందుకు ఇలాగ చెప్తున్నానంటే, కొంతమంది అన్నీ తెలుసుకోవాలి అని చెప్పేసి మరి ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటారు. మనకు అనవసరం అని అనిపించినా కానీ, ఎందుకు చెప్పండి, ఒక పర్సన్ గురించి కానీ, మనకు అక్కర్లేని వాళ్ళ గురించి కానీ మరీ లోతుగా తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ చేసేసి ఏం చేస్తాం చెప్పండి. ఆ లోతుగా తెలుసుకున్న కొద్దీ అరే వీళ్ళని మనం ఇలా ఊహించుకున్నాంరా, కానీ వాళ్ళు యాక్చువల్గా రియాలిటీలో అదిరా అని చెప్పేసి ఇలా నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయి, నెగిటివిటీ ఇంకా మనం స్ప్రెడ్ చేసి, మనం తెలిసిన విషయాన్ని ఇంకొకరికి చెప్పి ఇంకా ఇంకా నెగిటివ్ తెచ్చుకోవడం తప్ప వాళ్ళ గురించి ఒరిగేది ఏమీ ఉండదు అనమాట. వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళ ఇష్టం అనమాట. మనం అంత లోతుగా తెలుసుకొని వాళ్ళని ఉద్ధరించేది ఏది ఉండదనమాట. ఇంకొంతమంది అయితే చదివేస్తూ ఉంటారు జనాలని. అంటే చూడంగానే అరే వీళ్ళిది, వీళ్ళది, వీళ్ళు ఇలా చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇది అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఒక గాసిప్ అనమాట చదివేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన రీతిలో వాళ్ళకి ఏదైతే అనిపిస్తుందో ఆ రకంగా చదివేస్తూ ఉంటారు. అలా చదివేయటం వల్ల ఏమవుతుందంటే, ఇంకేం జరుగుతుందో, నెక్స్ట్ ఏంటో అని ఎంతూజియాజం పెరిగిపోయి అది మన మనశ్శాంతిని చెడగొడుతుంది అనమాట. కాబట్టి మరీ అంతగా పక్కోల గురించి చదవాల్సిన పని లేదనమాట, మరీ అంతగా తెలుసుకోవాల్సిన పని లేదనమాట. కాబట్టి ఇది నాది అని చెప్పేసి మరీ అంతగా ఏ విషయంలోనూ మనం ఫీల్ అవ్వాల్సిన పని కూడా లేదనమాట. ఆ పక్కోలని చదవడం అనే ధ్యాస మనం తగ్గించుకున్నామంటే సగం బాగుపడిపోయినట్టే. అరే మన లైఫ్ ఏంటో మనకు తెలియదు, బట్ కానీ కొందరికి ఏంటంటే ఏం జరిగిపోతుందో, వాళ్ళది ఇలా అయి ఉండొచ్చు, అలా అయి ఉండొచ్చు, గాసిప్స్ అనమాట. తెలిసినా తెలియకపోయినా వీళ్ళు చదివేస్తూ ఉంటారనమాట. సో దానివల్ల మనశ్శాంతి అనేది పోదు. ఇంకేం జరిగిందో, తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో అని ఎంతూజియాజం ఉంటుంది కదా, అది మనల్ని మనశ్శాంతిగా ఉండనిదనమాట. ఇంకోటి, ఎక్కువ ఏదైనా నాది అని అనుకోవటం. ఇప్పుడు అవతల వాళ్ళు వీళ్ళు నా అని అనుకోనప్పుడు, ఎప్పుడైతే మనము వాళ్ళని నా అనుకుంటామో అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయో ఏ విషయంలో అయినా అప్పుడు మనశ్శాంతి అనేది కోల్పోతాం అనమాట. అసలు అవతల నుంచి అలాంటి రెస్పాన్స్ లేనప్పుడు మనం అలా ఫీల్ అవ్వకూడదు. ఒకవేళ అవతల నుంచి అలాంటి రెస్పాన్స్ వచ్చినా కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనశ్శాంతిని కోల్పోయేలాగా చేస్తుంది. కాబట్టి ఎక్స్పెక్టేషన్ లేకుండానే ఉండండి మీరు. వీళ్ళు నా అని మరీ అంతలాగా అనుకోకండి. ఎందుకంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ఆ తర్వాత పక్క వాళ్ళని ప్రేమించవచ్చు. మనకి ప్రేమించుకోవడం చేతగానప్పుడు పక్కన వాళ్ళని ప్రేమించడం చేతనైందని మనం అనుకుంటాము. అది చేతనైనట్టు కాదు, మన అపోహ అనమాట. ఎప్పుడైనా మనిషి లైఫ్లో వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవడం తెలిసిన వాళ్ళకే పక్క వాళ్ళని ప్రేమించడం కూడా తెలుస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ అపోహల్లో బతకకుండా రియాలిటీలో బతకడానికి ట్రై చేయండి. ఈ చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఫస్ట్ నీ లైఫ్ నీకు ముఖ్యము, పక్క వాళ్ళది కాదు. ప్లస్ ఏది కూడా మనకు అక్కర్లేని దాన్ని మరీ ఎక్కువ లోతుగా తెలుసుకోవాలని, లోతుగా చదివేయాలని ట్రై చేయొద్దు. మనది కాని దానికోసం మనది అని ఫీల్ అవ్వద్దు అనమాట. మనది అయిన దానికోసం అయినా కానీ అది లేకపోతే నేను లేను అనే అంత ఎడిక్ట్ మాత్రం అవ్వకండి. అది ఏ విషయమైనా, అది ఒక దురలవాటైనా, ఒక మనిషి కోసమైనా, ఒక వస్తువు కోసమైనా, దేనికోసమైనా కానీ కావచ్చు.
ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి.